బాగున్నావా? బాగున్నా బాగున్నా. ఎక్కడ? ఇంటి దగ్గర. బెంగళూరుకి వస్తున్నావు. ఎందుకు సడన్ గా బెంగళూరుకి? ఆఫీస్ వాళ్ళు రమ్మని చెప్పారు మామ, అందుకోసం. ఓకే. నీకు తెలిసిన వాళ్ళు ఏమన్నా రూమ్ ఉందేమో అలానే చూడు మామ. మా ఓనర్ కి ఇంకో రూమ్ ఉంది, నేను మాట్లాడి చెప్తా. ఓకే, మర్చిపోకు మామ. ఓకేరా, బాయ్ మరి. ఓకే, బాయ్ మ్యామ్. హలో అన్న, రూమ్స్ ఏమన్నా ఖాళీ ఉన్నాయా? మా ఫ్రెండ్ వస్తున్నాడు, తనకి కావాలంట. టెర్రస్ పైన రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళి చూడు ఒకసారి. సరే అయితే మరి నేను చూసి మీకు ఫోన్ చేస్తా. సరే బ్రో. అక్షరాల్లో రాసే ప్రతిదీ మనసులోని భావనే. నా మనసులోని ప్రతి భావనకి ప్రతిరూపం నేను రాసిన అక్షరాలే. ఇంతకు ముందు నందిని అని ఒక అమ్మాయి ఉండేది బ్రో, కానీ వాడిని రిపేర్స్ ఇస్తాను అంటారు. నేను మా ఫ్రెండ్కి చెప్తాను. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే. అనవసరమైన కోపం వల్ల మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకునే బదులు మనసు పిప్పి మాట్లాడితే ఎలాంటి అపార్థము ఉండదు కదా. పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని అరే నీతో పొద్దున కోపంగా మాట్లాడా, సారీరా. అదే ఏం పర్లేదు కదా. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. వినవినందిని ఆనందిని నువ్వే, అరవిందమైన నీ చేరినావే నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే, ఆనందమైన నే తాకినావే నా వందనం నీకే. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఒక్కరోజు ఫోన్ లేకుండా మన అన్న వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా. పలికించగలవు గరాళ్ళనైనా కాసిన్ని మాటలే, కొన్ని పలకరింపులే, కొత్త గొంతే వచ్చినంటూ పులకరించే హృదయమే. ఎవరివే నువ్వని వివరమే అడిగాను, బదులుగా నాకునే దొరికితే చేయను. నన్నిలా తాకిన కెరటమే దంటూ కడలినే అడుగుతూ ఒడ్డునై వేచాను. ఏడు రంగుల